ఒక్క కార్డు నీ వైపుకు తీసుకో. ఈ కార్డు నీ గెలుపుకి దారి చూపిస్తుంది. డెత్. భయపడకు. డెత్ లైఫ్కి కొత్త ప్రారంభాన్నిస్తుంది. నేను ఎలాంటి వ్యక్తినంటే నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి ఎవరినైనా నా దారి నుండి తీసి పారేస్తాను. మీరు నాకు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు నేను ఏం చేయాలి? నువ్వు నీ దారిని చేంజ్ చేసుకోవాలి. సూటిగా చెప్పండి, దారి మార్చుకోవాలా లేదా దారికి అడ్డుగా ఉన్న వాళ్ళని తీసేయాలా? కౌశిక్, ఈరోజు నువ్వు డీప్గా వెళ్ళాలి. నీ మనసులో ఉన్న ప్రశ్నలకి జవాబు అక్కడే ఉంది. ఏమైనా గుర్తొచ్చిందా? ప్రయత్నించు. అవును నాన్న, ఈ రోజుకు నాకు 11 years. నాన్న నా బర్త్డే చేస్తున్నారు. నేను సంతోషంగా ఉన్నాను చాలా. కానీ వాళ్ళు సంతోషంగా లేరు. ఈ ద్వేషం నీలో 11 ఏళ్లప్పుడే మొదలయ్యింది. కానీ నేను ఈ రోజుకి వాళ్ళని బాగా ప్రేమిస్తున్నాను. ఈ రోజుని చూడు కౌశిక్, నీకిప్పుడు 11 ఏళ్లు కాదు, ఇప్పటికీ నీలో ద్వేషం అలాగే ఉంది కౌశిక్. అర్ణవ్, నీకిక్కడికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? సారీ మమ్మీ. వెళ్ళు, పడుకో. సారీ కౌశిక్, మనం మొదట్నుంచి మొదలు పెడదాం. ప్లీజ్, నేను మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయలేను. సారీ. అయితే నీకు జవాబొద్దా? వాళ్ళు నిన్ను చంపాలా వద్దా అనుకున్నారని? ఈ అరుణవ్ ఉన్నాడే, అర్ణవ్ ఎక్కడికి వెళ్ళాడు? అర్ణవ్, అర్ణవ్, అర్ణవ్. ఎక్స్క్యూజ్ మీ. హలో. అంటే కౌశిక్ ఇంకా రీమా ఎక్కడున్నారో నీకు తెలుసా? అమ్మా, సడన్ గా వాళ్ళ గురించి ఎందుకు అడుగుతున్నారు? 2 రోజుల నుంచి కాల్ ట్రై చేస్తున్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుంది. అలాగే ఇంటికొస్తే తాళం వేసుంది. ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. తాళం పగలగొట్టండి. ఇవి పిల్లవాడి చెప్పులే. అవును సార్, ఆ అల్మారాలో చిన్నపిల్లాడి బట్టలున్నాయి. రస్తోగి, ఈ అబ్బాయి కౌశిక్ అన్నయ్య ఇంకా రీమా అవతనికి ఒక కొడుకున్నాడు, అర్ణవ్. అర్ణవ్ ఎక్కడా? అమ్మా. రస్తోగి, చెప్పండి సార్. పేరెంట్స్ శవాలు దొరికాయి. ఈ క్రిమినల్ అబ్బాయిని కూడా ఊరికే వదలడు. ఒక పని చేయండి, టెర్రస్ అన్ని చోట్ల బాగా వెతకండి. మీరు రీమా, కౌశిక్ని ఎప్పుడు చివరిసారిగా చూశారు? 20 days అయ్యింది సార్. 16th మార్చిన కలిసాం. ఆ రోజు కౌశిక్ అన్నయ్య బర్త్డే. ఆ రోజు మేమంతా ఇక్కడికి వచ్చాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే కౌశిక్ అన్నయ్య, హ్యాపీ బర్త్డే టు యూ.
సార్ మేము అంతా చెక్ చేశాం సార్. మాకు ఆ అబ్బాయి కానీ ఆ అబ్బాయి శవం కానీ మాకు దొరకలేదు. కానీ సార్ ఆ పిల్లాన్ని ఒకవేళ కిడ్నాప్ చేసి ఉంటారంటారా? రస్తోగి గారు, ఒకవేళ కిడ్నాప్ చేస్తుంటే కిడ్నాపర్ రంజం ఎందుకు అడుగుతాడు? ఇక్కడ వేరే ఏదో ఉంది. సార్ నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది సార్. అదే కౌశిక్ వాళ్ళ అమ్మ చెల్లెలు మొదట్లో అర్నవ్ గురించి ఏమీ చెప్పలేదేంటి? యాక్చువల్గా వాళ్ళు ముందే మనకి చెప్పుండాలి కదా. నాకు కూడా అదే తేడా కొడుతోంది. సరే ఇదంతా వదిలేయండి. ముందు ఆర్నవ్ ఎక్కడున్నాడో అది మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ఉన్న యాక్టివ్ చైల్డ్ గ్యాంగ్స్ ని ముందు ఆరా తీసి పట్టుకోండి. వాళ్ళకి ఈ విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఓకే సార్. సార్ ఇతను పక్కింట్లో ఉంటున్నాడు సార్. మొన్న రాత్రి వాళ్ళని చూశానంట సార్. నువ్వేం చూసావు? సార్ ఆ రోజు రాత్రి ఒక కార్ ఇక్కడ ఉండడం చూశాను సార్. కాసేపటి తర్వాత ఆ కార్ ఇక్కడి నుంచి చాలా వేగంగా వెళ్ళిపోయింది. ఆ కార్లో ఎవరున్నారో నువ్వు చూసావా? లేదు సార్, నేను కార్ని మాత్రమే చూశాను. కార్ నెంబర్ నోట్ చేసావా? లేదు సార్, నేను ఇది గమనించలేదు. కానీ ఆ కార్ వైట్ కలర్లో ఉంది సార్. ఏ మోడల్ బండి? ఎస్యూవీ, హ్యాచ్ ప్యాక్, వేరేదేనా? బహుశా హ్యాచ్ బ్యాక్ అయి ఉంటుంది. ఓకే, ఆ కార్ని నువ్వు చూసినప్పుడు టైం ఎంత అయిందో నువ్వు ఊహించగలవా? సార్ సుమారు 12 గంటల టైం ఉంటుంది సార్. థ్యాంక్ యూ. 2 days బ్యాక్ అంటే 5th April నైట్ ఒక బండి ఇక్కడి నుంచి వెళ్ళింది. ఇక్కడ చుట్టూ ఉన్న సిగ్నల్స్ లేదా ఎక్కడైనా సరే సీసీటీవీ కెమెరాస్ ఉంటే మొత్తం ఎంక్వైరీ చేయండి. ఆర్నవ్ని వెతకడంలో ఎలాంటి క్లూని వదలకూడదు. ఏం చేస్తున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. నువ్విప్పుడు దీన్ని ఇంట్లో కూడా మొదలు పెట్టేశావా? ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు? నీ వల్ల ఏరియాలో ఎవరికి మొహం చూపించలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు నాకు తప్పప్పులు నేర్పిస్తావా? మరిది తప్పు కాదా? ఇలా చేయడం నీకు మంచిదనిపిస్తోందా? ఏది మంచి చెడు అని ఆలోచిస్తే అప్పుడే చచ్చిపోయి ఉండేవాళ్ళం. మీ నాన్న మనల్ని వీధిలో వదిలి వెళ్ళినప్పుడు నీ మొహం చూసే ఉండిపోయాను. అలాంటి ఆడది ఇంకేమీ చేయలేదని నీకెలా తెలుస్తుంది? నీ దురదృష్టం వల్ల నా లైఫ్ ని నేను పాడు చేసుకోలేను. నువ్వింకా మారలేదంటే అప్పుడు నేను నువ్వు చెప్పు, ఏం చేస్తావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఇప్పుడు నిన్నెక్కడ పంపిస్తానో చూడు. నేనెప్పటి నుండి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఎందుకు తీయడం లేదు? ఏమైంది మాలతి? అర్ధరాత్రి వేళ శివంగిలా నిలబడ్డావు. నీకు భయం అనేదే లేదా? నువ్వు చెప్తావు కదా నీకు నేనంటే ఇష్టమని, నన్ను పెళ్లి చేసుకుంటానని. అయితే పద, నన్ను తీసుకువెళ్ళిపో, మనం పెళ్లి చేసుకుందాం. పద. అసలు ఏమైంది నీకు? మీ అమ్మని వదిలేయాలనుకుంటున్నావా ఏంటి? నేను మా అమ్మని వదలకపోతే నన్ను బయటికి రాలేని చోటికి మా అమ్మ పంపించేస్తుంది. ఈ ఒక్కరోజు నాకు టైం ఉంది. నువ్వు కూడా నాకు హెల్ప్ చేయలేదంటే నా జీవితం పాడైపోతుంది. మాలతి, నీకింకా 18 ఏళ్ళు పూర్తి కాలేదు. అందుకే ఒక్కదాన్ని వెళ్ళడానికి భయం. నువ్వు నాకు హెల్ప్ చేయలేదంటే మా అమ్మ అనుకున్నదే నేను చేయాల్సి వస్తుంది. ఇలా చూడు మాలతి, నువ్వు మీ అమ్మని వదిలొస్తావేమో, కానీ నేను మా అమ్మా నాన్నల్ని వదిలేసి రాలేను. అర్థం చేసుకో ప్లీజ్, కొంచెం ఆలోచించు.
సూటిగా చెప్పొచ్చు కదా నీకు నేనంటే ఇష్టం లేదని. అది కాదు మాలతి, నా మాట. దయచేసి నన్ను మర్చిపో, ఎందుకంటే నాకు తెలీదు ఈ రోజు తర్వాత ఎలాంటి నరకంలో ఉంటానని. సార్, రీమా కౌశిక్ల కొడుకు అర్ణవ్ గురించి ఇంతవరకు ఏ ఆచూకీ తెలియలేదు సార్. సార్, ఆ పిల్లాడు ఎలా మాయమైపోయాడో ఏమీ అర్థం కావట్లేదు సార్. మీరు చెప్పినట్టే నేను ఆ గ్యాంగ్ వాళ్ళతో కూడా మాట్లాడాను సార్, ఏదైనా గ్యాంగ్ యాక్టివ్లో ఉందా అని. కానీ నాకు ఏ క్లూ దొరకలేదు సార్. కౌశిక్ బ్రదర్ని రమ్మని చెప్పాను కదా, ఎక్కడున్నాడు? తను వస్తున్నాడు సార్. హలో సార్. సారీ ఫర్ యువర్ లాస్. కానీ ఈ టైంలో మీరు డ్యూటీకి జాయిన్ అవ్వడం అనేది... సార్, ఇలాంటి టైంలో ఖాళీ కూర్చుంటే ఇంకా బాధేస్తుంది. జరిగిందని నేను మార్చలేను కదా సార్. ఒకవేళ నేను బిజీగా ఉంటే గనక అందులోంచి బయటికి రావచ్చు అనుకుంటున్నాను. సార్, కౌశిక్ తమ్ముడు బిమలేందు వచ్చాడు సార్. ఆ కారు తెల్ల రంగులో ఉంది సార్. ఏ మోడల్ బండి? బహుశా హ్యాచ్ బ్యాక్ అయి ఉంటుంది. రస్తోగి, ఒక పని చేయండి, ఆ పక్కింటోడి దగ్గర ఈ కారని అని కన్ఫర్మ్ చేసుకోండి. త్వరగా వెళ్ళండి. ఓకే సార్. సార్, నేను కౌశిక్ అన్నా, రీమా వదిన అర్ణవ్ని ఆ రోజు బర్త్డే రోజునే చివరిసారిగా కలిసింది. రీమా ఇంకా కౌశిక్ పర్సనల్గా ఏదైనా రైవల్రీ ఉందా? ఏమో, నేను గెస్ట్ చేయలేను సార్. సార్ సార్ ఆ పక్కింటి అతనికి బిమలేందు కార్ ఫోటో చూపించాను సార్, కానీ అతను ష్యూర్గా చెప్పలేదు. ఒక నిమిషం. సార్, 2 రోజుల ముందు 5th ఏప్రిల్ రోజున మీరు కౌశిక్ ఇంటికి వెళ్ళారా? నేను తన్ని మార్చి 16థ్నే చివరిసారిగా కలిసింది. ఇంకా ఆ రోజున కౌశిక్ అన్నయ్య బర్త్డే కూడా. కౌశిక్ పక్కింటి అతను మాకు చెప్పాడు, 5th ఏప్రిల్ రోజున, అంటే కౌశిక్ మర్డర్ అయిన రోజున, ఆ రాత్రి ఒక కారు నుండి సేమ్ మీ దగ్గరుండే కారు లాంటిదే. ఐ థింక్ తను తప్పుగా చూసుండొచ్చు సార్, లేదంటే నాలాంటిదే ఇంకో కార్ని చూసుండొచ్చు. ఎందుకంటే 5th ఏప్రిల్ రోజు నేను కర్నాలో ఉన్నా. కర్నాల్లో ఎక్కడా? సార్, నాకు అక్కడొక హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీ ఉంది సార్. ఒక ఆర్డర్లో చాలా స్ట్రక్ అయిపోయాను. అందుకనే ఏప్రిల్ 5th రాత్రి మొత్తం నేను ఫ్యాక్టరీలోనే ఉండవలసి వచ్చింది. చూడు, నువ్వు చెప్పావంటే సరే. ఆ అమ్మాయిని చూడు. ఎక్స్క్యూజ్ మీ, డ్రింక్ ప్లీజ్. మే ఐ నో యువర్ ప్రైజ్? ఏంటి? ఐఎమ్ సారీ, పేరు అడుగుదాం అనుకున్నాను కానీ ప్రైజ్ అని వచ్చేసింది. సరే, పేరుతో పాటు నీ ప్రైజ్ ఏంటో కూడా చెప్పగలవా? వాడిని ఎందుకు కురే అసలు? వాడు ఎంత పెద్ద మనిషో తెలుసా నీకు? ఏంటి నా ప్రైజ్ అడుగుతాడా? సిచ్యువేషన్ తో మారడం అర్థం చేసుకో. త్వరగా ఎంత మారావంటే అంత సంపాదించగలవు, లేదా నిన్ను మళ్ళీ కాపాడడానికి ఎవరు రారు. నువ్వు వాణ్ణి కొట్టి మంచి పని చేశావు. కమలేష్, లూట్, రేప్, మర్డర్, ఇంకా రీమా కౌశిక్ పిల్లాడు కూడా దొరకట్లేదు. అసలు ఈ కేసు పర్పస్ ఏంటో తెలియట్లేదు. ఇంకా ఇదంతా 5th ఏప్రిల్ నైటే జరిగిందనమాట. నువ్వేమంటావు? బిమ్లాండ్ ఆ రోజు నిజంగానే కర్నాల్లో ఉన్నాడా? సార్, అతని ఫ్యాక్టరీ వర్కర్స్ ఇదే చెప్తున్నారు. ఇది బెంగళూరు పని కూడా అయ్యుండొచ్చు సార్. సార్, ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. ఏంటి? ఆ అర్ణవ్ కౌశిక్కి సొంత కొడుకు కాదు. అంటే? సార్, అందరినీ ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే కౌశిక్కి రీమాకి పెళ్లి 2 సంవత్సరాల క్రితమే జరిగింది, కానీ అర్ణవ్కి 10 ఏళ్ళు సార్. అమ్మా, మీరు భీమ్లేండు అన్నయ్యని నమ్మచ్చు గాని నేను నమ్మను. వావ్ చెల్లెమ్మా, వావ్, ఎంత మంచి ప్లాన్ వేస్తున్నావు నువ్వు. అమ్మని కూడా నాకు శత్రువుని చేస్తున్నావా? నిజం బయటికి రావాల్సిందే. చూస్తూ ఉండు, పోలీసోళ్ళు ఎప్పుడొచ్చి నీ కాలర్ పట్టుకుంటారు. అయితే ఇది కూడా తెలిసిపోతుంది, నువ్వే మర్డర్ చేసి క్రిమినల్ కి నాలాంటి కార్నే యూజ్ చేయమని చెప్పావు అని. అయితే నువ్విప్పుడు దేన్ని ప్రూవ్ చేసే పనిలో ఉన్నావా? నువ్వు అంటుంటే నేను నోరు మూసుకుని ఉంటాననుకుంటున్నావా? అయినా అమ్మకు కూడా తెలుసు అందరి ముందు కౌశిక్ ని నువ్వు ఎలా బాల్తో కొట్టించావా అని. అమ్మా, ఈ విల్ రాసింది నాన్న కాదు, ఇదంతా అబద్ధం. వాళ్ల లాయరు ఇదే విల్లిచ్చారు. ఇందులో విమ్లందు ఇంకా కౌశిక్ ఆస్తిలో సగం సగం తీసుకుంటారు.
అలాగే మీ నాన్నగారు నా పేరు మీద 30 లక్షలు ఎఫ్డిఎఫ్ చేశారు. ఆ డబ్బులతో నేను నీకు పెళ్లి చేస్తాను. వద్దు వద్దు వద్దమ్మా, నాకు పెళ్లి భోజనాలొద్దు. ఆస్తిలో వాటా కావాల్సిందే. కోట్ల ప్రాపర్టీ ఏమో వాళ్ళిద్దరికీ ఇస్తారా? ఇంకా మీ పేరు మీద 30 లక్షల ఎఫ్డి. మరి నాకేమిచ్చారు? ఏం లేదు. ఈ విల్ని నేను ఒప్పుకోనమ్మా. ఇది నన్ను వదిలించుకోవటానికి అన్నయ్యలిద్దరూ చేస్తున్నటువంటి ప్లాన్. చాలు, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పు చేస్తున్నది మీరన్నయ్య. ఒక్కవేళ నాకు ఆస్తిలో భాగం రాలేదే అనుకోండి. అమ్మా, అర్థమైందా నీకు? కౌశిక్ అన్న పైన, నేనేమో జైలు లోపల. ఇది చాలా మంచి ప్లాన్ అయితే చేసింది. ప్రూవ్ చేసుకోండి. అయినా మీరు అసలు ఎలా ప్రూవ్ చేసుకోగలరు? మీ కారుని చూశారు, అదే మీకు అరెస్ట్ వారెంట్ ని ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. అవునా? ఒకవేళ అదే జరిగిందనుకో, నేను ఇదే చేతులతో నిన్ను చంపేస్తాను. ఇక మీ గొడవల్ని ఆపండి. కౌశిక్ దినకార్యం కూడా పూర్తవలేదు, అంతలోనే మీరు ఆవేశంలో ఒకరికొకరు చంపుకుంటానంటున్నారు. అత్తయ్య కూర్చోండి, అత్తయ్య కూర్చోండి. కాల్ చేయొద్దన్నానా? ఎందుకని నువ్వు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నావు? నువ్వు ఢిల్లీలో ఉన్నావు కదా, నేను ఇప్పుడే వస్తున్నాను. మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఎందుకు? ఇంకెవరైనా దొరికారా నీకు? నీకదంతా అవసరం లేదని అనుకుంటున్నాను. మాలతి, నేను నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఇప్పుడే ఢిల్లీకి వస్తున్నాను. నువ్వు రానని మొండికేసినా కూడా నిన్ను నాతో తీసుకురాకుండా ఖచ్చితంగా వెనక్కి రాను. అనవసరంగా మాట్లాడకు అశోక్. మళ్ళీ ఎప్పుడు నాకు ఫోన్ చేయకు. మాలతి, అర్నావ్ కౌశిక్ సొంత బిడ్డ కాదు. ఆ విషయం మీరు నాకు చెప్పలేదే? ఆ రోజు అన్నా వదిన శవాల్ని చూసి మేమదే బాధలో ఉండిపోయి మీకీ విషయాన్ని చెప్పలేకపోయాం. పాయల్, నీకనిపించడం లేదా ఇది అర్నవ్ వాళ్ళ సొంత నాన్న చేసుండొచ్చు అని? అవునన్నయ్య, అలాగా అవ్వచ్చు. అర్నావ్ సొంత నాన్న ఎవరు? పరాగ్ అనే అతను సార్. తను రీమా వదినకి ఫస్ట్ హస్బెండ్. 2 years బ్యాక్ రీమా వదిన పరాగ్కి డివోర్స్ ఇచ్చి కౌశిక్ అన్నయ్యని పెళ్లి చేసుకున్నారు. తను చాలా కోపంగా ఉండేవాడు, ఎందుకంటే అర్నవ్ కస్టడీ రీమా వదినికి దొరికిందని. పరాగ్ నాకిప్పుడు 2వ పెళ్లి జరిగింది. ఎప్పుడు చూసినా ఇక్కడికొస్తావేంటి? వెళ్ళిక నుంచి. వెళ్తాను, కానీ అర్నవ్ నాతో తీసుకెళ్తాను. పరాగ్! అర్నవ్! అర్నవ్! అరే అర్నవ్! వెళ్ళు. అర్నవ్! వెళ్ళమంటున్నానా? ఇక్కడికి వచ్చి నేను ఏం నా చేస్తున్నావు? తీసుకుని వెళ్తాను. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు అలా చేయగలవు. డ్రామా చేస్తున్నావు. అర్నవ్! ఇక్కడికి వచ్చి అర్నవ్! కోర్టుకు వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళు. ఆ తర్వాత రీమా వదిన కోర్టు నుండి రిస్ట్రైనింగ్ ఆర్డర్ తీసుకుంది. ఆ తర్వాత ఆ పరాగ్ రీమా వదిన అర్నవ్ దగ్గరికి రాలేకపోయాడు. వాడు కావాలనే నేను యూజ్ చేస్తున్న కారు లాంటి కార్ని యూజ్ చేశాడు, నింద నా మీద మోపాలని. అయితే తనకు మీ అన్నతమ్ముల గురించి బాగా తెలుసుండొచ్చు, అందుకే ఇలా చేస్తున్నాడు. కౌశిక్తో మీ గొడవేంటి? అదేం గొడవ కాదు సార్. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మాత్రం ఉంటాయి. అలా అని సొంత అన్నయ్యని ఈ విధంగా ఎవరైనా చంపుతారా? నువ్వు ఆ చోటుకు వెళ్ళి మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగి 40 రోజులు పాలుపోయి ఇక అసలు ఎప్పుడు కూడా నీ కల్లోకి తను రానిరాడు. నన్ను క్షమించు. సార్, అక్కడ ఏం దొరకలేదు. సార్, నా కొడుకు అర్నవ్ ఎక్కడున్నాడు సార్? మీకే తెలుసుండాలే. మీరేమంటున్నారు? నాకెలా తెలుస్తుంది? అరే, నా మీద కోర్టు రెస్ట్రైనింగ్ ఆర్డర్ ఉంది. అందువల్ల నేను రీమా దగ్గరికి వెళ్ళలేను, అర్నవ్ దగ్గరకు కూడా వెళ్ళలేను. మీ కొడుకు మీతో లేడని చాలా బాధలో ఉన్నట్టున్నారు. అందుకని మీరు రివెంజ్ తీసుకోలేదు కదా?
నేను నా కొడుకుని ప్రేమిస్తాను, కానీ ఆ రీమాలాగా నేను దిగజారిపోయిన వాడిని కాదు. తనలాగా సిగ్గు లేకుండా తిరిగేవాడిని నేను కాదు. అలాగా? రీమా అంతగా ఏం తప్పు చేసింది చెప్పండి. సార్, ఆ రీమా ఉందే, తన చరిత్ర అంతా మంచిది కాదు సార్. తనకి చాలా మంది మగవాళ్లతో సంబంధాలున్నాయి. ఈ కౌశిక్ కూడా వాళ్లలో ఒకడే. తను కౌశిక్కి డబ్బు చూపించింది. ఆ మోహంలో పడి తను పెళ్లి చేసుకోవడానికి సార్, మనం పరం మాటల్ని అసలు నమ్మలేం. మనం దీన్ని ఆలోచించాలి. ఇది కౌశిక్కి మొదటి పెళ్లి. ఆమెకి బిడ్డ ఉన్నాడని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నాడు. రీమా రూమ్లో కూడా చాలా ఐటమ్స్ దొరికాయి ఈ హిప్నటిజం చేసేలాంటివి. పరాగ్ కూడా చెప్పాడు కౌశిక్ని హిప్నటైజ్ చేసిందని, అలాగే చాలా ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయని. రీమాకు సంబంధించి ఇలాంటి క్లూస్ ఏమైనా దొరికాయా? దొరికాయి సార్. సార్, ఈ ప్రకరణ అతని నెంబర్ రీమా CDRలో దొరికింది. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళు లేట్ నైట్లో. సార్, నేను రీమాతో కన్సల్ట్ చేసేవాడిని, అందుకని ఎక్కువగా మాట్లాడేవాళ్ళం. దేని గురించి కన్సల్ట్ చేసేవాడివి? ఈ కార్డు నీ గెలుపుకి దారి చూపిస్తుంది. డెత్. యాక్చువల్లీ నాకు ఎప్పుడు చెడ్డ కలలు వస్తూ ఉండేవి సార్. ఇంకా రీమా నాకు రెమెడీ ఫాల్ చేయమని చెప్పేది. తను ఏం చెప్పిందంటే, నాకు ఎప్పుడు చెడు కల వచ్చినా తను నన్ను వెంటనే ఫోన్ చేయమని చెప్పేది. తర్వాత ఏం చేయాలో కూడా తనే నాకు చెప్పేది సార్. అంటే రీమా తన హస్బెండ్ చనిపోయిన రోజు కూడా నీకు పీడకల వచ్చింది కదా? రీమాకు ఆ రోజు లాస్ట్ కాల్ నీదే? సార్, కాల్ నేనే చేశాను. తను చాలా పాజిటివ్ లేడీ. కానీ నేను నమ్మలేకపోతున్నాను తనకి ఇలా జరిగిందని. పదండి. హారస్తోగి. సార్, గోవింద్పురి పోలీస్ స్టేషన్లో ఆ కౌశిక్ ఒక సర్వెంట్కి పోలీస్ వెరిఫికేషన్ చేయించాడు సార్. ఏ సర్వెంట్? మాల్తీ సింగ్ సార్. ఫైల్ రికార్డ్స్ ప్రకారం మర్డర్ జరగడానికి 15 రోజుల ముందు వరకు ఈ మాలతి అనే అమ్మాయి వాళ్ళింట్లో పని మనిషిగా పనిచేసింది. సరే, ఒక పని చేయండి, తన ఫోటో పంపించండి. అలాగే సార్. సార్, మేము బిజీగా ఉండటం వల్ల అక్కడికి చాలా తక్కువగానే వెళ్ళేవాళ్ళం. కానీ లాస్ట్ టైం కౌశిక్ అన్నయ్య బర్త్డేకి వెళ్ళాం. కానీ పాయల్ అప్పుడక్కడ మేడ్ లేదు కదా. కానీ కౌశిక్ అనే బర్త్డే తర్వాత నేను రీమా ఉదయని కలవడానికి వెళ్ళాను. అప్పుడు నేను ఒక మేడ్ని చూశాను. ఇంకా ఏంటి సంగతులు? ఇటువైపు వస్తూ మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను అంతే. చాలా మంచి పని చేశాం. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? కొత్త మేడ్ని పెట్టుకున్నాం ఆరవ్ని చూసుకోవడానికని. ఈమెనా? అవును సార్. సార్, గోవింద్పురిలో మాలతి గారు ఇచ్చిన నంబర్ను బట్టి ఆ రోజు నుంచి ఆఫ్లో ఉంది, మర్డర్ అయినప్పటి నుంచి. మాలతి కూడా ఇందులో కలిసుండి ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయిందేమో. సార్, మాలతి నేటివ్ అడ్రస్ భివాడి. నేను అక్కడికెళ్ళి చూస్తాను సార్. నా కూతురు ఎప్పుడూ అలా చెయ్యదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అయితే మీ కూతురు ఎక్కడుంది చెప్పండి. కౌశిక్ ఇంకా తన వైఫ్ రీమా మర్డర్ జరిగింది. ఒకవేళ మీరు గనక మీ కూతురు మాలతిని కాపాడాలనుకుంటే. మాలతి ఢిల్లీలో ఎవరింటోని పని చేయట్లేదు. తను వేరే పని ఏదో చేసుకుంటోంది. ఏం పని చేసేది? వాళ్ళ మావయ్యకి తెలుసు. వాడే ఆ పనిలో జాయిన్ చేయించాడు. 3 నెలల క్రితమే తనని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాడు. ఈ మామ ఎవరు మాలతి? గోవింద్. ఢిల్లీలో భజన్పూర్లో ఉంటాడు సార్. మీరు నాకు ఇక అతని నంబర్ ఇంకా అడ్రస్ ఇవ్వండి. సరే సార్, మాలతిని నేను ఎక్కడైతే వెయిటర్ పని చేస్తున్నానో అక్కడే తనని చేర్చాను. తర్వాత ఆమె పనిని వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత తను ఎక్కడ పనిచేస్తుందో నీకు తెలుసు. మాలతి ఎక్కడ పనిచేస్తుందో చెప్పు. సార్, మీరు నన్ను నమ్మండి. మాలతి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. తనకు ఆ పని ఇష్టం లేదని వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు సార్. అక్కడ వాళ్ళ అమ్మేమో మాలతిని కాపాడడానికి నీ దగ్గరికి పంపిస్తుంది. ఇక్కడ నువ్వు మాలతిని కాపాడడానికి వేరే కథలు చెప్తున్నావు. చూడు, మాలతి, రీమా ఇంకా కౌశిక్ మర్డర్ సస్పెక్ట్. గోవింద్ నా దగ్గర దాస్తుంటే నువ్వు సరిగ్గా ఇరుక్కుంటావు. సార్, మీరు నన్ను నమ్మండి. నేనేమీ దాయట్లేదు. నేను తప్పు కూడా చేయలేదు. నాకు మాలతి ఇది చేసుంటుందని అనిపించట్లేదు. తను ఎక్కడో ఇరుక్కున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సార్, ఆ ప్రక్కర్ డీటెయిల్స్ అన్ని బయటకు తీస్తుంటే ఒక షాకింగ్ విషయం తెలిసింది సార్. తనకొక బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడు, జయదేవ్ సింగ్. అతను 15 రోజులుగా కనపడడం లేదు. అతని ఫ్యామిలీని అడిగితే ఆయన కనపడకుండా పోవడానికి కారణం ఈ ప్రకరే అంటున్నారు. ఎందుకంటే ఈ బిజినెస్ మ్యాన్లందరికీ పడ్డం లేదు. ఈ జయదేవ్ సింగ్ కు మా కేసుకు ఏమిటి సంబంధం? ఎవరికి తెలుసు సార్. కానీ మీరు చెప్పినట్టు ఈ ప్రకర్, రీమా మొదటి భర్త పరాగ్ చెడ్డా, అలాగే కౌశిక్ తమ్ముడు భీమ్లేందు అందరి మీద ఒక కన్నేసి ఉంచాం.
ఓ, అర్ణవ్ని నువ్వు దాచిపెట్టావా? రస్తోగి, పద స్టేషన్ పద. సార్ పద. ఏయ్, పద. పద సార్, ప్లీజ్ సార్. సడు పిల్లాన్ని తీసుకోండి. అర్ణవ్ ఎక్కడున్నాడో మాకు తెలియదని చెప్పావు సార్. నేను చెప్పేది కాస్త పూర్తిగా వినండి సార్. చూడండి, నేనేమీ చేయలేదు సార్. అలాగా? మర్డర్ అయిన రోజు నువ్వు కౌశిక్ ఇంటికి వెళ్ళావా లేదా చెప్పు. వెళ్ళాను సార్, కానీ ఎవరిని మర్డర్ చేయాలని అక్కడికి వెళ్ళలేదు. నేను నా కొడుకు అర్ణవ్ ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెళ్ళాను. నాకు ఆ రోజు రాత్రి హఠాత్తుగా కౌశిక్ ల్యాండ్లైన్ నుంచి ఫోన్ వచ్చింది. అవతల వైపు నాకు అర్ణవ్ ఏడుపు వినిపించింది. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నేను అందుకోసమే వెళ్ళాను. అర్ణవ్ బాబు, నేను వచ్చేసాను. చాలు, కథల మీద కథలు. కథ కాదు సార్, నిజం. ఇదే జరిగింది. అలా అయితే పోలీస్కి ఎందుకు ఫోన్ చేయలేదు? మీకా? మీరు అర్థం చేసుకుంటారా? పొరపాటున నేను గనక ఫోన్ చేసుంటే అప్పుడు ఆ నేరాలన్నీ నేనే చేశానని నా మీద నిందలు వేసేవారు. అలా అయితే ఫామ్ హౌస్ లో అర్ణవ్ని ఎందుకు దాచిపెట్టావు నువ్వు? సార్, అర్ణవ్ ట్రామాలో ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకే తను కోలుకున్న తర్వాత మీ దగ్గరికి నేనే తీసుకొద్దాం అనుకున్నాను. రా నాన్న, ఇలా రారా. అర్ణవ్ చెప్పు, ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని. అరే, సరే, పరాకే వాడి కొడుకుని బెదిరించి పెట్టుకుంటున్నట్టున్నాడు. మనం పిల్లాన్ని ప్రెజర్ చేయలేము. తన కౌన్సిలింగ్ జరగని ఆ తర్వాత మాట్లాడదాం. సార్, ఆ ప్రక్కనే కనిపెడుతూ ఉండమన్న వ్యక్తి ఏం చెప్పాడంటే, ఆ ప్రక్క రోజు వచ్చి కాంజా పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి విచిత్రమైన పూజలు చేస్తున్నాడంట. ఏం పూజ? సార్, అది అడవిలోకి వెళ్లి నేల మీద పాలు పోస్తున్నాడంట. ఏం చేస్తున్నారో చెప్పండి సార్. అది నాకు రాత్రిపూట చెడు కళలు వస్తాయి కదా, రీమా గారు ఈ రెమెడీ చేయమన్నారు. అలాగా? జయదేవ్ సింగ్ నీ బిజినెస్ పార్ట్నర్. వాడి ఫోన్ ఇక్కడే ఆఫ్ అయింది. తీసుకెళ్ళండి. సార్, నేను ఆ బిజినెస్ పార్ట్నర్ని చంపాననే విషయం ఒప్పుకుంటున్నాను. ఇదంతా నేను రీమా చెప్పిందనే చేశాను సార్. డెత్ జీవితానికి కొత్త ప్రారంభం అనిపిస్తుంది. నువ్వు నీ దారిని చేంజ్ చేసుకోవాలి. వాణ్ణి చంపాలని రీమా చెప్పిందా? సార్, తను చెప్పింది డెత్ అంటే కొత్త ప్రారంభం. నేను జయదేవ్ని వెనక్కి వదిలి ముందుకెళ్లాల్సింది. నేను జయదేవ్తో బిజినెస్ గురించి మాట్లాడేటప్పుడు వాడు నన్ను 50% అడిగాడు. అందుకే వాడిని చంపి పాతేయాల్సి వచ్చింది. ఇంకా నువ్వు రీమాకు చెప్పావు జయదేవ్ని చంపేశాను అని. రీమా పోలీసులకి ఈ విషయం చెప్పేలోగానే రీమాని కూడా చంపేశావు. సార్, అలాంటిదేం లేదు. ఉల్టా నాకు రీమా చెప్పింది. ఆ జయదేవ్ ఆత్మ నుండి కాపాడడానికి రెమెడీ చెప్పింది. వీడు నిజం చెప్తూ ఉంటే రీమా ఒక మర్డర్ చేసేవాడికి సపోర్ట్ చేసింది. ఇలా కూడా అవుతుంది. రీమా ప్రెడిక్షన్ ప్రకారమే తను తన బిజినెస్ పార్ట్నర్ని చంపేశాడు. సార్, తనకి వేరే క్లయింట్ ఉండే పాసిబిలిటీ ఉంది. వాళ్ళ దగ్గర ఎలాగే చేసుంటుంది. అది కౌశిక్ ఇంకా రీమాని మర్డర్ చేసింది. యు ఆర్ రైట్. మీరు పని చేయండి, రీమా ప్రతి క్లయింట్ని వెంటనే వెతకండి. సార్, ఆ మాలతికి బివాడిలో ఓ ఫ్రెండ్ ఉన్నాడు, అశోక్. వాడికి ఆ మాలతి గురించి ఏమైనా తెలుసా? నేను తెలుసుకున్నాను సార్. అతను బివాడిలో లేడు, కానీ ఎప్పుడూ ఢిల్లీకి వెళ్ళి వస్తూ ఉంటాడు సార్. సార్, ఫరీదాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్. అదొక షాకింగ్ అప్డేట్ సార్. సార్, ఢిల్లీ ఫరీదాబాద్లో మనకి 10th ఏప్రిల్కి బాడీ దొరికింది. పేరు తెలుసుకోవాలని మేము ట్రై చేశాము. అప్పుడు మీరు మాలతి అనే అమ్మాయి ఫోటో సర్క్యులేట్ చేయడము చూసాము. అది ఈ డెడ్ బాడీతో మ్యాచ్ అయ్యింది. మాలతి మర్డర్ అయింది. సార్,
పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం మర్డర్ 9th ఏప్రిల్ అయింది. అంటే కౌశిక్ ఇంకా రీమా మర్డర్ అయిన 4 రోజుల తర్వాత అన్నమాట. సార్, ఈ అమ్మాయిని చాలా హింసించారు కూడా. ఈమెను చాలా చోట్ల కాల్చేశారు, చాలా కొట్టారు, ఇంకా గ్యాంగ్ రేప్ కూడా చేశారు. మాలతి ప్రైవేట్ పార్ట్స్ లోపల కాయిన్ నోట్స్ దొరికాయి. ఎలాంటి మెంటాలిటీ క్రిమినల్స్? సార్ మాలతికి ఈ విధంగా ఎలా జరిగిందో నాకు నిజంగా తెలియదు, కానీ దీని అంతటికీ కారణం వాళ్ళ అమ్మ వాళ్ళ మామయ్య సార్. వాళ్ళిద్దరిని మేము చూసుకుంటాం. మాలతిని కలవడానికి నువ్వు కూడా ఢిల్లీకి వచ్చేవాడివి కదా? అవును సార్, నేను తను కలవడానికి ఢిల్లీకి వస్తూ ఉండేవాణ్ణి, కానీ తను నన్ను కలవడానికి ఇష్టపడలేదు. రావద్దన్నాను కదా, నా నుండి దూరంగా ఉండు. ఇక్కడికి ఎందుకని వచ్చావు? నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నన్ను వద్దన్నావు కదా. హే ఆగు, నీకు చాలా కొవ్వు ఎక్కువైంది. నేను చెప్పేది అర్థం చేసుకో, అశోక్, దయచేసి నాతో రా. ఎవరైనా చూస్తారు, వదులు. మాలతి, నేను చెప్పేది విని నాతో రా ప్లీజ్. దయచేసి ఇక్కడ డ్రామా చేయకు, వదులు. ఎవరా నువ్వు? వెళ్ళు ఇక్కడి నుంచి. ఏయ్ ఆగు, ఇంకోసారి కనిపించావో తనకి ఢిల్లీలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు వాడు? ఏమో సార్, వాడి గురించి నాకు తెలియదు. నాన్నా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా? ధైర్యంగా ఇప్పుడు చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? రే చాలు వదిలి, ఎవరైనా వచ్చారంటే ఆ తర్వాత పద, దొరికినంత వరకు చాలు, వెళ్ళిపోదాం పద. తర్వాత నేను నాన్నకి ఫోన్ చేశాను. అప్పుడు సరే, ఒక విషయం చెప్పు. ఇదంతా జరుగుతున్నప్పుడు మీ మేడుంది కదా, మాలతి ఎక్కడుండింది? నేను తను ఎక్కడా చూడలేదు. వీళ్ళని చూసే ఉంటావు కదా. ఇలా చూడు, వీళ్ళలో ఎవరున్నారు అక్కడ? నాకు గుర్తులేదు. సార్, మాలతి బాయ్ ఫ్రెండ్ స్కెచ్ వేయించాను సార్. అశోక్ మాలతితో ఈ అబ్బాయిని చూశాడు. నానా, వీణ్ణెక్కడ చూసావా? లేదు, నేను ఇతన్ని అక్కడ చూడలేదు. కానీ ఇతనెవరో నీకు తెలుసా? దేవ్ అంకుల్, మా నాన్న డ్రైవర్. పరాగ్ చెడ్డా, చాలా జరిగింది. ఇప్పుడు సరిగ్గా చెప్పండి, ఇదంతా మీరే చేశారు కదా? సార్, నేను ఏమీ చేయలేదు సార్. నేను కేవలం ఆ దేవ్తో చెప్పి మాలతికి రీమా ఇంట్లో పనిపించాను సార్. మాలతిని నువ్వే జాబ్లో పెట్టావా? ఎందుకు? సార్, నేను అప్పుడప్పుడు ఒక బార్కి వెళ్ళొస్తుంటాను. ఈ మాలతి అక్కడ పనిచేస్తుండేది. సార్, నేను చాలా కాలంగా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ అమ్మాయి ద్వారా కోర్టులో నేను నా కొడుకు కస్టడీని రీమాసేన దగ్గర నుంచి లాక్కోవాలనుకున్నాను. తర్వాత? సార్, దేవ్కి రీమా కూడా తెలుసు. రీమా పని మనిషి కోసం చాలా కాలంగా వెతుకుతోంది. అందుకే నేను దేవుతో చెప్పి మాలతిని రికమెండ్ చేసి పనిలో పెట్టించాను. మాలతి అక్కడ విషయాలన్నీ వచ్చి దేవుతో చెప్పేది, దేవ్ నాకు చెప్పేవాడు. కేవలం అది మాత్రమే సార్. అది తప్ప నాకు ఇంకేమీ తెలియదు సార్. ఎందుకు ఇలా జరిగిందో, ఎవరు చేశారో నాకేం తెలియదు. దేవ్ ఎక్కడా? దేవ్ చాలా కాలంగా కనపడడం లేదు సార్. ఢిల్లీలో ఉన్న తన ఇంట్లో కూడా అతను లేడు సార్. వాడు ఢిల్లీ వాడు కాదా? తనది జార్ఖండ్ సార్. జార్ఖండ్ అడ్రస్ ఇవ్వు. రాసిస్తాను సార్. త్వరగా. సార్, మా కొడుకు ఏమి చేయలేదు. నీ కొడుకు ఎక్కడా చెప్పు చాలు. అంటే ఆడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. వాడు ఊరికొచ్చి 1 సంవత్సరం అయింది. రస్తోగి సార్, దేవ్ ముగ్గురు స్నేహితుల గురించి తెలిసింది సార్. వాళ్ళు ముగ్గురు జార్ఖండ్ వాళ్లే. వాళ్ళలో ఒకడు రింకు సార్. వాడు హిస్టరీ చీటర్ సార్. రింకు? అవును సార్. సార్, నేను ముగ్గురు డీటెయిల్స్ మీకు పంపిస్తాను సార్. ఓకే. కమలేష్. ఎస్ సార్. దేవ్ ఇంటికి వెళ్ళినప్పుడు దేవ్ కనబడినట్లే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరూ కనిపించట్లేదు. మనం వేరేలాగా థింక్ చేయాలి. కరెక్ట్. ఒక పని చేద్దాం. ఈ దేవ్ అతని ఫ్రెండ్స్ ఇంటికి అసలు వెళ్ళొద్దు, కానీ వాళ్ళ ఫ్యామిలీ యాక్టివిటీస్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నేను దేవ్ వాళ్ళ అమ్మని చూసుకుంటాను, నువ్వు రింకు వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఉండు. ఓకే సార్.
వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెనక్కి. చెప్పు, నీ ఫ్రెండ్ దేవ్, మున్నా ఇంకా గోపి ఎక్కడా? చెప్పు. సరే, స్టార్ట్ చేయండి. మాట్లాడండి. మాలతి నన్ను చాలా బాగా నమ్మేది. తను నన్ను ప్రేమించింది. మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? చూడు మాలతి, నేను కూడా వెయిట్ చేయలేకపోతున్నాను. కానీ నా దగ్గర డబ్బు లేదు, ఉండడానికి ఇల్లు లేదు. నువ్వు తలుచుకుంటే మనం ఒక మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు. అంటే ఆ రీమా మేడం ఇంకా కౌశిక్ చాలా గొప్ప ధనవంతులు. అలాగే ఆ రీమా మేడం జోషం చెప్తుంటానని డబ్బులు గుంజుతూ ఉంటుంది. ఇప్పుడు మనం లాక్కుందాం. ఏం మాట్లాడుతున్నావు దేవ్? ఇలా చూడు, చిన్న చిన్న పనులు చేస్తే లాభం ఉండదు. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? రేపే మీ అమ్మ మీ మామయ్య వచ్చి నిన్ను తీసుకువెళ్తే? ఇలా చూడు మాలతి, నీ చిన్న ప్రయత్నంతో మన జీవితమే మారిపోతుంది. మాలతి నేను చెప్పిన దానికి ఒప్పుకుంది. మేము దొంగిలించిన తర్వాత వాళ్ళని అలాగే వదిలేస్తే మేము దొరికిపోతాం. అందుకే నేను రింకుని తీసుకెళ్లి వాళ్ళని చంపాలని ప్రయత్నించాను. కమలేష్, రస్తోగి బాగా కొట్టండి. సౌండ్ క్యాబిన్ వరకు వినపడాలి. కొట్టండి.